పంటల సాగులో మన రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టెలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందడం నిత్యం చూస్తూనే ఉంటాం. దీనికి తోడు కేవలం స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులనే పంటలకు అందిస్తూ సూక్ష్మ పోషకాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. నేలల్లో ఎంత మోతాదులో పోషకాలు ఉన్నాయో తెలుసుకోకుండా పదే పదే రసాయన ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చులు పెరిగిపోవడమే కాక భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకొని పంటల సాగుకు వెళ్లటం మంచిది. ఇందుకోసం మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలి, పరీక్ష ఫలితాల ఆధారంగా ఎటువంటి పోషక యాజమాన్యం చేపట్టాలి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం మృతికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సాయినాథ్. ఈ మట్టి నమూనా సేకరణ కానీ భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సిఫారసు ద్వారా మనము మనిషికి రక్త పరీక్షలాగో భూమికి భూసార పరీక్ష అన్నట్టు మట్టి నమూనాను ఎలా సేకరించాలి. ఎకరం పొలంలో 8 నుంచి 10 చోట్ల మట్టి నమూనా సేకరించాలి. ముందుగా జిగ్జాగ్ అంటే ఒక చోట కాకుండా వివిధ చోట్ల జిగ్జాగ్గా తీసుకోవాలన్నట్టు మట్టి నమూనాను. దీనికోసం మనం వి ఆకారంలోనూ మట్టిని తవ్వుకోవాలి. ఇలా వి ఆకారంలో ఒక పారతో కూడా ఇటు అటు వేసినప్పుడు మనకు వి ఆకారంలో వస్తుంది. అప్పుడు మట్టి నమూనాను కింది నుంచి పై పొరలుగా తీసుకోవాలి. మనం 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక కుప్పగా మార్చుకొని కలెక్షన్ చేసినప్పుడు కూడా ఆ మట్టి నమూనాను మనం ఒక ఎరువుల సంచిలో కానీ పశువుల పేడ ఉన్న సంచిలో వాటిలో వేయద్దు. ఎందుకంటే అందులో ఆల్రెడీ పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ సంచులు కాకుండా ఒక క్లాత్లో కానీ వేరే సంచిలో సేకరించి ఒక కుప్పగా మార్చి అందులో వేర్లు కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నట్లయితే తొలగించుకోవాలి. ఇలా తొలగించుతున్న ఒక చతురస్రాకారంలో మార్చుకోవాలి. ఆ మట్టిని చతురస్ర 4 భాగాలకు విభజించుకొని ఎదురెదురు భాగాలను తొలగించుకోవాలి. తర్వాత మళ్ళీ మట్టిని కలుపుకొని ఒక కుప్పగా మార్చి మళ్ళీ చతురస్రాకారం నుంచి మళ్ళీ 4 భాగాలు విభజించుకొని ఆ ఎదురెదురు భాగాలు కాకుండా మిగతా ఎదురెదురు భాగాలలో మట్టిని తొలగించుకోవాలి. అలా మనం అరకిలో మట్టి వచ్చేంత వరకు ఇలా చేస్తూ పోవాలి. ఈ విధంగా మనం సేకరించిన మట్టిని దాంట్లో ఒక పాలిథిన్ కవర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ తీసుకొని మనం దానిపైన రైతు పేరు, సర్వే నంబరు, అంతకుముందు వేసిన పంట, ఇంతకు నెక్స్ట్ వేయబోయే పంట, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఒక చోడు ఉందా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని దాంట్లో మెన్షన్ చేయాలి. ఇలా చేసుకున్న మట్టి నమూనాను మనం భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. ఇది మన పంట పొలాలకైతే. అదేవిధంగా పండ్ల తోటల్లో మరి మట్టిని సేకరించడం ఇలా. దీనికోసం మనం ఒక గుంతను తవ్వుకోవాలి. మన పండ్ల తోటల్లో అయితే మనం 2 నుంచి 3 శాంపుల్ సేకరించినట్లయితే సరిపోతుంది. ఈ విధంగా సేకరించిన మట్టిని కూడా అదేవిధంగా రైతు పేరు, సర్వే నంబరు, గ్రామము, మండలు, ఆ విధంగా అన్ని డీటెయిల్స్ సేకరించాలి. తర్వాత ఈ సేకరించిన మట్టిని భూసార పరీక్ష కేంద్రానికి పంపిన తర్వాత మనకు ఇందులో ఏముంది తెలుసుకోవాలి. దానికోసం మట్టిలో మన ఉదజని సూచిక ఉందా, తర్వాత లవణ సూచిక ఉందా, తర్వాత సేంద్రీయ కార్బనం ఎలా ఉంది, నత్రజని ఎలా ఉంది, భాస్వరం, పొటాషియం, తర్వాత సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్, మ్యాంగనీస్, జింక్ వాటి గురించి తెలుసుకుందాం. మొదటగా ఉదజని సూచిక మన నేలలో 6.5 కంటే తక్కువ ఉన్న నేలను మనం ఆమ్ల నేలగా పరిగణించుకోవచ్చు. దీనికోసం ఆమ్ల నేలగా ఉన్నట్లయితే మనం ఏం చేసుకోవాలి, 3 నుంచి 6 క్వింటాల్ల సున్నాన్ని మనం వెదజల్లుకోవాలి. పంట వేయడానికి ముందు వెదజల్లుకున్నట్లయితే మనం తటస్థానికి తీసుకొస్తుంది. తర్వాత 6.5 నుంచి 8.5 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని తటస్థ నేలగా పరిగణిస్తుంది. కాబట్టి ఈ నేల సాధారణ నేల. ఈ నేలలో మనకు దిగుబడులు కూడా అధికంగా వస్తాయి. తర్వాత 8.5 ఉదజని సూచిక ఉన్నట్లయితే మనకు క్షార నేలగా పరిగణించవచ్చు. ఈ నేలలో మనం దాని సమస్యాత్మక నేలగా ఉంటుంది కాబట్టి దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం మనం జిప్సాన్ని వేసుకోవాలి. జిప్సం అయితే 1.2 నుంచి 2.4 టన్నుల జిప్సాన్ని మన నేలలో వేసుకొని కలిదున్నట్లయితే మనం దీన్ని సవరించుకోవచ్చు. తర్వాత ఈ లవణ సూచిక అనేది మనకు 0 నుంచి 4 డెసిసేమల్ పర్ మీటర్ ఉంటుంది. ఒకవేళ 4 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ నేళ్ళు సాధారణ నేళ్ళు, ఆ మంచి నేళ్ళు ఏ పంటలకైనా పనికొస్తాయి అన్నట్టు. ఒకవేళ 4 డెసిమల్ పర్ మీటర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అవి కొద్దిగా సమస్యాత్మక నేలలు, కొద్దిగా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికోసం పచ్చిరొట్ట ఎరువులు కానీ, పశువుల పేడ కానీ, ఇతర జిప్సం కానీ అటువంటివి వేసినట్లయితే మనం దాన్ని సవరించుకోవచ్చు. తర్వాత సేంద్రీయ కర్బనం. ఈ నేలలో సేంద్రీయ కర్బనం 0.5 నుంచి 1.5 వరకు ఉంటుంది. 0.5% కంటే తక్కువ ఉన్నట్లయితే సేంద్రీయ కార్బన్ తక్కువ ఉంది కాబట్టి పశువుల ఎరువును 6 నుంచి 8 టన్నులు మన ఎకరానికి వేసుకోవాల్సి వచ్చింది.
తర్వాత 0.5 నుంచి 0.75 ఇది మధ్యస్థంగా ఉన్నది. కాబట్టి మధ్యస్థంగా ఉన్నప్పుడు మనకు పశువుల పేడను 4 నుంచి 6 టన్నుల కొద్దీ వేసుకోవాలి. 0.75% కంటే ఎక్కువ ఉన్నట్లయితే సేంద్రీకరణ ఎక్కువ ఉంది కాబట్టి మనం సాధారణంగా ఏం వేయాల్సిన అవసరం లేదు. సమపాలలో ఎరువులను వాడుకోవాలి. తర్వాత మనకు నత్తరేణి నేలలో 112 నుంచి 224 kg పర్ ఎకరానికి ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా ఉన్నట్లయితే మనం సిఫారసు చేసిన ఎరువులు వాడుకోవాలి. 112 కిలోలు ఎకరాని కంటే నత్తరేణి తక్కువ ఉన్నప్పుడు మనం అది తక్కువ శాతం నత్తరేణి ఉంది కాబట్టి మనం 30% ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. 224 కిలోల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అవి ఎక్కువ శాతం నత్తరేణి ఉంది కాబట్టి మనం 30% నత్తరేణి ఎరువులు తక్కువగా వేసుకోవాలి. తర్వాత భాస్వరం. ఈ భాస్వరం కూడా నేలలో 10 నుంచి 24 కిలోలు ఉంటుంది. 10 కంటే తక్కువ ఉన్నట్లయితే 30% తగ్గించుకోవడం. ఒకవేళ 10 నుంచి 24 కిలోలు భాస్వరం నత్తరేణికి ఉన్నట్లయితే మనం సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి. ఒకవేళ 24 కిలోల కంటే ఎక్కువ ఉంటే మనం 30% వేసుకోవాలి. తర్వాత పొటాషియం 58 కిలోల నుంచి 138 కిలోల వరకు ఉంటుంది. ఈ 58 కిలోల కంటే తక్కువ ఉన్నట్లయితే మనం 30% ఎక్కువ ఎరువులను వాడుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉన్నది అనుకోండి 138 కిలోల కంటే ఎక్కువ ఉంటే మనం 30% తక్కువగా వేసుకోవాలి ఎరువులను. తర్వాత గంధకం. ఈ గంధకం నేలలో మనకు 10 ppm వరకు ఉంటుంది. ఒకవేళ దీనికి తగ్గిస్తే గంధక లోపం ఉన్నట్లుగా పరిగణించి దాన్ని జిప్సాన్ని మనం 200 నుంచి 400 కిలోలు జిప్సాన్ని వాడుకోవాలి. జిప్సంలో మనకు సల్ఫర్ ఉంటుంది కాబట్టి మనకు ఈ సమస్యను తొలగించుకోవచ్చు. తర్వాత బోరాన్ నేలలో 0.5 ppm వరకు ఉంటుంది. ఈ 0.5 ppm కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ బోరిక్ యాసిడ్ అయితే మనకు 4 కిలోలు అవసరం ఉంటుంది ఎకరానికి. తర్వాత ఈ ఇనుపధాతు లోపం నేలలో కనిపించినట్లయితే 20 గ్రాముల అన్నబేదిని లీటర్ నీటిలో ఒక నిమ్మప్పుని కలిపి పిచికారి చేసినట్లయితే దీన్ని సవరించుకోవచ్చు. ఈ భూసార పరీక్ష ద్వారా మనం పోషకాల లభ్యత కాకుండా చౌడు భూమిని లేదా సమస్యాత్మక నేలను కూడా మనం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దాన్ని సవరించుకోవడానికి కూడా చాలా మనకు యూస్ఫుల్ కాబట్టి భూసార పరీక్ష తప్పనిసరిగా రైతు సోదరులు చేసుకోవాలి.